డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్న సీఎం జగన్ ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో 3వ విడత ప్రచారం చేయనున్నారు. చోడవరం, అంబాజీపేట, పొన్నూరు సభల్లో జగన్ పాల్గొంటారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ నంద్యాల జిల్లాలో ప్రచారం చేస్తారు. డోన్, నందికొట్కూరులోని ప్రజాగళం సభల్లో ప్రసంగిస్తారు. ఇవాళ తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారు. కొత్తగూడెం, మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం కుత్బుల్లాపూర్లోని నిజాంపేటలో జేపీ నడ్డా రోడ్ షో చేస్తారు. రాత్రికి హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల బీజేపీ నేతలతో సమావేశమై ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు. రాత్రికి హైదరాబాద్లోనే నడ్డా బస చేస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కర్ణాటకలో ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు గుర్మిట్కల్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి ప్రచారం చేస్తారు. సాయంత్రం 4 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇవాళ బీజేపీలో చేరనున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు బీజేపీకి రాజీనామా చేశారు పెద్దిరెడ్డి. మళ్లీ తిరిగి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ కాషాయ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి. మూడో విడత ప్రచారం చేపట్టిన సీఎం జగన్ తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు సభల్లో పాల్గొన్నారు. 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ ఏం చేసిందో చెబుతూనే కూటమిపై పంచులు పేల్చారు. చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదన్నారు. కూటమి పార్టీలను చూస్తే సుమతి శతకం గుర్తొస్తుందంటూ సెటైర్ వేశారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనని, బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని ఎద్దేవా చేశారు సీఎం జగన్. కుట్రలు, కుతంత్రాలతో కూటమి నేతలంతా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాను రూపాయి ఇస్తే 4 రూపాయలు ఇస్తామని, వైసీపీ పథకాలను కొనసాగిస్తామని మాత్రమే చంద్రబాబు చెప్తున్నారన్నారు సీఎం జగన్. వైసీపీ గెలుపు కోసం సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనల్లో బిజీగా ఉంటే భర్త గెలుపు కోసం పులివెందులను చుట్టేస్తున్నారు భారతి. పులివెందుల ప్రచార బాధ్యతలు తీసుకున్న వైఎస్ భారతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆమె ఎక్కడికెళ్లినా ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం చేస్తున్నారు భారతి. సంక్షేమం కొనసాగాలన్నా, ఇంటింటికి పథకాలు అందాలన్నా వైసీపీతోనే సాధ్యమని చెప్తున్నారు. పులివెందులలో వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని, దీన్ని ఎవరు అడ్డుకోలేరని ధీమాగా చెప్తున్నారు భారతి. జగన్ మేనిఫెస్టోకు జనం 0 మార్కులు వేస్తున్నారని కామెంట్ చేశారు చంద్రబాబు. టీడీపీ సూపర్ 6 సూపర్ సక్సెస్ అవుతుందని ధీమా కనబరిచారు. కూటమి అధికారంలోకి వస్తే టీచర్లకు, హోంగార్డులు, పెన్షనర్లకు న్యాయం చేస్తామన్నారు. వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని ప్రశ్నించారు చంద్రబాబు. ఒక్క రిక్రూట్మెంట్ జరగలేదని విమర్శించారు. 600 హామీలిచ్చి 6 కూడా అమలు చేయని చరిత్ర ప్రతిపక్షాలదన్నారు వైవి సుబ్బారెడ్డి. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మోసపూరిత హామీలిచ్చి గెలిచారన్నారు. అది గమనించిన ప్రజలు 2019లో గుణపాఠం చెప్పారన్నారు వైవి సుబ్బారెడ్డి. ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు చేయరో ప్రజలకు తెలుసన్నారు వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు మేనిఫెస్టో, గ్యారంటీలతో ప్రజలకు పని లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజలు సీఎం జగన్ను 2సారి ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం చేపట్టిన సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయన్నారు గుడివాడ అమర్నాథ్. ప్రజలకిచ్చిన మాట నిలుపుకున్నామన్నారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. చంద్రబాబులాగా మాట తప్పడం తమకు చేత కాదన్నారాయన. మేనిఫెస్టో అంటే వేలకు వేల పేజీలు కాదని స్పష్టం చేశారు. 2 పేజీల మేనిఫెస్టోతో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని, ఇచ్చిన హామీలకు 99% అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు శ్రీకాంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే మోడీ అవమానించారని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోడీ బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించలేదని విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రానివ్వలేదన్నారు. ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేశారని మండిపడ్డారు. మోడీ తెలంగాణ నిధులు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనడానికి ఒక్క సాక్ష్యమైనా చూపించగలరా అని రేవంత్ ని ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయంలో అమిత్ షా ప్రసంగాన్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని, ఏం మాట్లాడాలో రేవంత్ కు అర్థం కావట్లేదని విమర్శించారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ సీఎం రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారం కోసమే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కువసార్లు రాజ్యాంగాన్ని సవరించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. 3 నెలల్లో స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక రాక తప్పదన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఏం తక్కువ చేశానని పార్టీ మారావని కడియం శ్రీహరిని ప్రశ్నించారు ఆయన. కడియం చేసిన మోసానికి ఆయన రాజకీయ జీవితం శాశ్వతంగా సమాధి అవుతుందన్న కేసీఆర్ స్టేషన్ ఘన్పూర్లో తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కాక తప్పదన్నారు. బీఆర్ఎస్ 12 ఎంపీ సీట్లు గెలిస్తే అన్ని సర్దుకుంటాయన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని స్థితి వస్తుందన్నారు ఆయన. కారు ఓవర్లోడ్ అయిందని, నేతలు కార్యకర్తల మధ్య పోరు వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ బాధ కరెంటు గురించి కాదని పొలిటికల్ పవర్ కోసమేనని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సెక్రటేరియట్లో ప్రజలకు కేసీఆర్ అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు ఆయన. ప్రతిపక్షంలోకి వచ్చాక కేసీఆర్ కు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ గుర్తుకొచ్చిందని సెటైర్ వేశారు జగ్గారెడ్డి. జనసేన పార్టీకి కామన్ సింబల్ గ్లాస్ గుర్తు కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసీ ఆదేశాలతో జనసేన అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించాలని అన్ని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది. ఏపీలోని ప్రధాన పార్టీల నేతలతో ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా సమావేశమై చర్చించారు. ఒక్కో పార్టీ నాయకులతో విడివిడిగా సమావేశమై ఎన్నికలకు సంబంధించి స్థానిక అంశాలు, ఇప్పటివరకు ఇచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. అభ్యర్థుల అర్హతపై వచ్చిన ఆరోపణలు, మద్యం డబ్బు పంపిణీ చర్చకొచ్చినట్టు సమాచారం. ఏప్రిల్ 1న చంద్రబాబు స్పీచ్లో సీఎం జగన్ పై వాడిన భాషపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు వైసీపీ నేత అయోధ్య రామిరెడ్డి. రాయిదాడిపై చేస్తున్న తప్పుడు ఆరోపణలపై కూడా ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేశామన్నారు. మే 1నే పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సీఈసీ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలు లేని వారికి ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తామని తెలిపింది. ఏపీలో మొత్తం 65,49,864 మంది పెన్షనర్లు ఉండగా 48,92,503 మందికి బ్యాంక్ ఖాతాలున్నాయి. మిగతా వారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు. వృద్ధులకు ఇంటి వద్ద పెన్షన్ ఇచ్చే విధానం సీఎం జగన్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. అది జగన్ పేటెంట్ అని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఏనాడైనా 1వ తారీఖు పెన్షన్లు ఇచ్చారా అని ప్రశ్నించారు సజ్జల. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. కల్లూరు, పాణ్యం, గణివేముల మండలాల్లో ఊరూరా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కాటసాని రామ్ భూపాల్ రెడ్డి సతీమణి ఉమామహేశ్వరమ్మ, కుమారుడు యువనేత కాటసాని నరసింహారెడ్డి ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఎమ్మిగనూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో రోడ్ షో చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. చంద్రబాబు సూపర్ 6 హామీలను ప్రజలు నమ్మడం లేదన్నారు బుట్టా రేణుక. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో వృద్ధ దంపతుల పెళ్లి ఘనంగా జరిగింది. 75 ఏళ్లు గుగులోతు లాలమ్మ, 80 ఏళ్ల సమిడా నాయక్కు 60 ఏళ్ల క్రితమే పెళ్లైంది. 4 కొడుకులు, 1 కూతురున్నారు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. తాత, నానమ్మకు మళ్లీ పెళ్లి చేయాలని భావించిన మనవడు యాకూబ్ ఈ విషయం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో చర్చించారు. అంతా ఓకే చెప్పడంతో తన పుట్టిన సందర్భంగా తండాలో వృద్ధ జంటకు మళ్లీ పెళ్లి చేశారు. వస్త్రం తండా వాసులు తరలివచ్చి ఈ జంటను ఆశీర్వదించారు. రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. రాజులు, మహారాజులను అవమానించారు. కానీ బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తానుల అరాచకాలపై రాహుల్ మౌనంగా ఉన్నారని మోడీ ఆరోపించారు.
కర్ణాటకలోని బెళగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని ఓటు బ్యాంక్ కోసం దేశ చరిత్ర, స్వాతంత్ర పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్ రాయించిందన్నారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ ఆ పాపాలను కొనసాగిస్తున్నారని ఆక్షేపించారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటే ఇప్పటికే చేసేవాళ్లమన్నారు. కానీ బీజేపీకి ఆ ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెసే బీసీ రిజర్వేషన్లను వేరే వాళ్లకు పంచుతోందని, కర్ణాటకలో అధికారంలోకి రాగానే మైనార్టీలకు 4% రిజర్వేషన్ కల్పించిందన్నారు అమిత్ షా. ఇది ఎవరి కోటాలోంచి కట్ అయిన రిజర్వేషన్ అని ప్రశ్నించారు. రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మార్ఫింగ్ వీడియోలతో రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ సమర్థిస్తోందన్నారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎవరి అభివృద్ధి కోసం పొందుపరిచారో వారి అభివృద్ధి జరగాల్సిందేనన్నారు. కొందరు కావాలని వివాదం సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు మోహన్ భగవత్. మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత. పశ్చిమ ఢిల్లీలో ఆప్ ఎంపీ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు మద్దతుగా ప్రచారం చేసిన సునీత కేజ్రీవాల్ తన భర్త కేజ్రీవాల్ను సింహంతో పోల్చారు. దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఢిల్లీ వాసులను అభ్యర్థించారు. భారతమాత బిడ్డగా వేడుకుంటున్నా, మీ ఓటు విలువ అర్థం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ ప్రచారం చేశారు.